Good evening, friends and leaders. Welcome to Blue Jay Business Opportunity Meeting. ఈ మీటింగ్ మనకు ఒక 40 నుండి 45 మినిట్స్ మనకు జరగబోతుంది. ఈ 45 మినిట్స్ లో మన కంపెనీ గురించి అండ్ ప్రొడక్ట్స్ గురించి, ప్యాకేజెస్ గురించి అండ్ దాంతో పాటు మేనేజ్మెంట్ గురించి కూడా అన్నిటి గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక వండర్ఫుల్ బొనాన్సా మనకు నడుస్తుంది. ఈ బొనాన్సాలో చాలా మంది దీని బెనిఫిట్స్ పొంది చాలా వరకు డబ్బులు అండ్ ర్యాంక్స్ అండ్ దాంతో పాటు ఏంటంటే బొనాన్సాకి సంబంధించిన 4 బెనిఫిట్స్ ఇక్కడ పొందడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుందాము స్టెప్ బై స్టెప్ అవుతాం. సో ఈ పీపీటీ ద్వారా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వెల్కమ్ టు వన్స్ అగైన్ బ్లూ జే బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్ లీడర్స్. సో నా పేరు బషీర్ అలీ అండి. నేను హైదరాబాద్ నుంచి ఫ్రమ్ ద డే 1 కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఈ బ్లూ జే మార్కెటింగ్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నేను అసోసియేట్ అయి ఉన్నాను. సో కంపెనీ పూర్తి పేరు వచ్చేసి మనకు బ్లూ జే మార్కెటింగ్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ బ్లూ జే అనే బ్రాండ్ ఏదైతే ఉందో 2014 నుంచి మనకు ఎగ్జిస్టింగ్స్ లో ఉంది. అండ్ మనకు ఈ బ్రాండ్ 2017 లో అనేది రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ అనేది కావడం జరిగింది. అండ్ దాంతో పాటు మనకు ఇక్కడ ఈ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ ఏంటంటే ఈ ఆర్ అంటే సర్వ హక్కులు మనకు ఇక్కడ ఉంటాయి. ఈ బ్రాండ్ మీద మార్కెటింగ్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, మనమే సర్వ హక్కులు మనకే ఉంటాయి కాబట్టి సో ఇక్కడ ఈ బ్రాండ్ మనకి. అండ్ కంపెనీలో ఇంకా ముందు ఇన్ఫర్మేషన్ వెళ్లే ముందు మనం ఏంటంటే ఇక్కడ ఒక్కసారి మనము మేనేజ్మెంట్ గురించి ఒకసారి తెలుసుకుందాం లీడర్స్. సో కంపెనీ పేరు వచ్చేసి మళ్ళీ వన్స్ అగైన్ బ్లూ జే మార్కెటింగ్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్. మనకు సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ అపోజిట్ లో మనకు ఉందన్నమాట. ఓకే, 2014 లో మనకు స్టార్ట్ అయిన ఈ బ్రాండ్ సో 2017 లో రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ రావడం జరిగింది. సర్వ హక్కులు మనకు దీనికి ఉండడం జరిగింది. అండ్ ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీని క్రియేట్ చేసిన గ్రేట్ ఎండి గారే మనకు ఆర్ వీరబాబు గారు. 25 సంవత్సరాల వాస్ట్ ఎక్స్పీరియన్స్ సార్కి ఉంది. అటు నెట్వర్క్ మార్కెటింగ్ లో అండ్ ట్రెడిషనల్ బిజినెస్ లో కూడా దాదాపు 2014 నుంచి ఇక్కడ ట్రెడిషనల్ బిజినెస్ లో కూడా తను ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు కాబట్టి 11 సంవత్సరాల నుంచి ఇక్కడ ట్రెడిషనల్ బిజినెస్ లో కూడా అంటే ట్రెడిషనల్ మార్కెట్ లో కూడా మంచి పట్టు సార్కి ఉందన్నమాట. అండ్ సార్ నమ్మేది ఏంటంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని గట్టిగా బలంగా దృఢంగా నమ్మే వారిలో వీరబాబు సార్ ఒకరనమాట. సో 2021 లో ఏవైతే మనకు డైరెక్ట్ సెల్లింగ్ కి సంబంధించిన గైడ్ లైన్స్, లీగాలిటీస్ ఏవైతే వచ్చాయో దాన్ని తూచా తప్పకుండా ఇప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా మనము ఈ కంపెనీని మనం రన్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి తూచా తప్పకుండా 100% మనం పాటిస్తూ ఉన్నాం. అండ్ బ్లూ జే డెడికేటెడ్ టు క్రియేట్ ఇన్నోవేటివ్ హై క్వాలిటీ కిచెన్ అప్లయన్సెస్. మన కుకింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో ఈజీగా, ఫాస్ట్ గా అండ్ మోర్ ఎంజాయబుల్ గా ఓకే ఉండేటట్టుగా కంపెనీ మనకు ఈ వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఇచ్చింది. అండ్ దాంతో పాటు ఒక అర్నింగ్ ఆపర్చునిటీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే మనకు ఇవాళ రేపు ఏదైతే మనకు లైఫ్ స్టైల్ కావాలో, ఏదైతే మన ఇన్కమ్ సోర్స్ ఇవన్నీ కావాలో ఈ ఫుల్ ఫ్లెజ్ గా 100% ప్యాకేజ్ లాగా మనకి ఇక్కడ ఈ ఆపర్చునిటీని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు విజన్ అండ్ మిషన్ కూడా ఉంది మనకు బ్లూ జేకి. సో విజన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇండియాలో ప్రతి కిచెన్ లో అట్లీస్ట్ ఒక్క ప్రొడక్ట్ అన్న ఉండాలన్నదే దృఢంగా నమ్మే వారిలో మన ఎండి గారు ఒకరు. అండ్ మిషన్ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ సెల్లర్స్ ఎవరైతే మనకు డైరెక్ట్ సెల్లింగ్ కి సంబంధించిన లీడర్స్ ఉన్నారో ఎంపవర్మెంట్ స్కిల్స్, సేల్స్మెన్షిప్ అండ్ ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయాలన్న ఆపర్చునిటీ ఏదైతే ఉందో దీన్ని ఫుల్ఫిల్ మనం చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఇక్కడ ఇంత వండర్ఫుల్ మేనేజ్మెంట్ ఉంది. అండ్ దాంతో పాటు మనకు ఇక్కడ లీగాలిటీస్ మనం చూసుకుంటే ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ కానివ్వండి, పాన్ సర్టిఫికేట్ కానివ్వండి, టాన్ సర్టిఫికేట్ కానివ్వండి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ అండ్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్ గా మనం ఇక్కడ ఫుల్ఫిల్ తీసుకొని ఉన్నాము. అండ్ దాంతో పాటు జస్ట్ లాస్ట్ 2 months బ్యాకే మనం ఇక్కడ ఉద్యమంలో కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నాం. ఎంఎస్ఎంఈ ఏవైతే ఉంటాయో మనకు స్మాల్ స్కేల్ ఏవైతే ఉంటాయో దానిలో మనం రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో ఇది మనకు ఉంది. అండ్ ఇవన్నీ బాగున్నాయండి. సో దీనిలో మేము ఎలా పార్ట్ చేయాలి, ఎలా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న దాని గురించి మీరు ఏమన్నా క్వశ్చన్ అడిగితే ఇక్కడ మనకు జాయినింగ్ ప్యాకేజెస్ హౌ టు స్టార్ట్ బ్లూ జే బిజినెస్ ఆపర్చునిటీ అన్నది ఇక్కడ మనకు ఉంది. సో ఇక్కడ ఈ బిజినెస్ లో మనము పార్ట్ కావాలి, లేదంటే ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేయాలి, ఈ బిజినెస్ ని మనం జస్ట్ మనం స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మన దగ్గర జాయినింగ్ ప్యాకేజెస్ రూపంలో 3 ప్యాకేజెస్ ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకు 14,999 ప్యాకేజ్. దీనికి గాను 7,500 బీవీ బిజినెస్ వాల్యూమ్ వస్తుంది. ఈ బిజినెస్ వాల్యూమ్ ఎందుకు అంటే మనకు కమిషన్ ఏదైతే మనకు క్యాల్కులేట్ అవుతుందో ఈ బిజినెస్ వాల్యూమ్ మీదనే క్యాల్కులేట్ కావడం జరుగుతుంది అనమాట.
సో దీన్ని ప్రీమియం ప్యాకేజ్ కూడా అనొచ్చు. సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి, సెకండ్ జాయినింగ్ ప్యాకేజ్ వచ్చేసి 9,999 ప్యాకేజ్. ఈ 9,999 ప్యాకేజ్ కి గాను 5,000 బీవీ అన్నది మనకు వస్తుంది. అండ్ ఎకనామీ ప్యాకేజ్ కూడా దీని అనొచ్చు. థర్డ్ ప్యాకేజ్ ఎవరైనా బడ్జెట్ పరంగా ఎవరైనా ఆలోచిస్తున్నారు, లేదంటే నా దగ్గర కొద్దిగా బడ్జెట్ తక్కువ ఉంది, నేను బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు, దేంతో స్టార్ట్ చేసుకోవచ్చు అనుకుంటే వాళ్ళ కోసము 5,999 ప్యాకేజ్ ఇస్ ద బెస్ట్ ప్యాకేజ్. స్టార్టింగ్ ప్యాకేజ్ లో చేసుకోవచ్చు. 2,500 బీవీ అన్నది దానికి కానీ వస్తుంది. రెగ్యులర్ ప్యాకేజ్ కూడా దీని అనవచ్చు. అండ్ ఈ ప్యాకేజెస్ ఇవన్నీ ఏంటంటే, ఇంకొకటి మస్ట్ గా మనకు ఉండాల్సినవి, ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేసుకోవాలంటే లీగల్ పరంగా మనకి ఏంటంటే పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. 1 పాన్ కార్డ్ 1 ఐడి. రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ కి సంబంధించిన ఏదైతే రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వాలి అన్నది ఉందో అది మనము ఫుల్ఫిల్ చేస్తున్నాము. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే మన ఐడి యాక్టివేట్ అయ్యిందో, మనం ఏదైతే ప్యాకేజ్ కావాలనుకుంటున్నామో, మనము కావాలి అనుకుంటే మనము మన ఆఫీస్, హైదరాబాద్ ఆఫీస్ ఉంది, హైదరాబాద్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ మీరు బై హ్యాండ్ పికప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. లేదు మాకు కొరియర్ రావాలి అంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ కొరియర్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ వారంటీ, గ్యారంటీ అండ్ దాంతో పాటు ఇక్కడ ఫ్రీ కొరియర్ ఏదైతే ఉందో కంప్లీట్ గా మనకు కంపెనీ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా కూడా ఫ్రీ కొరియర్ సర్వీస్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు వండర్ఫుల్ ఆపర్చునిటీ స్టార్టింగ్ లో. ఇప్పుడు మన ప్యాకేజెస్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన ప్యాకేజెస్ లో ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి, మనకు ఇక్కడ దీనిలో ఐటమ్స్ వస్తాయి ఒకసారి చూసుకుందాం. 14,999 ప్యాకేజ్. ఈ 14,999 ప్యాకేజ్ లో ఫస్ట్ ప్యాకేజ్ లో మనకి ఏంటంటే రైస్ కుక్కర్, ఇండక్షన్ కుక్ టాప్, ఎలక్ట్రిక్ మల్టీ కెటిల్ అనేది మనకు ఈ ఫస్ట్ ప్యాకేజ్ లో ఉంది. 14,999 ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ మనం పర్చేస్ చేసుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి ఏంటంటే ట్రైప్లై అంటే మనకి ఏంటంటే 3 లేయర్స్ కి సంబంధించిన ఇవన్నీ మనకి ఏంటంటే పాత్రలు అనమాట. ఇది కూడా మనకు 14,999 ప్యాకేజ్ లో భాగమే. ఓకే, సో 2 కడాయిలు ఉంటాయి దీనిలో, ఒకటి సాస్ ప్యాన్, ఒకటి ఫ్రై ప్యాన్ దీనిలో ఉంటుంది. ఈ ప్యాకేజ్ మనం పర్చేస్ చేసుకొని కూడా బిజినెస్ ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. దాంతో పాటు మాకు ప్రెషర్ కుక్కర్ ప్యాకేజ్ ఒకటి కావాలండి, మాకు ప్రెషర్ కుక్కర్స్ కావాలి అనుకున్న వాళ్ళకి మీకు కావాల్సిన ప్రెషర్ కుక్కర్స్ ఏవైతే ఉన్నాయో ఇది కూడా 14,999 ప్యాకేజ్ లో ఉంది. సో ఇది వచ్చేసి 1.5 లీటర్స్, 3.5 లీటర్స్, తర్వాత 5 లీటర్స్ కుక్కర్ ఒకటి, ప్రెషర్ ప్యాన్ ఒకటి దీనిలో మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్యాకేజ్ మీరు పర్చేస్ చేసుకొని కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకా డిఫరెంట్ గా మనకు 10 పీస్ సెట్ అంటాం దీన్ని. ఓకే, సో ఇవి వెసల్స్ తో పాటు టాప్ ఏదైతే లిడ్స్ ఉంటాయో దాన్ని మొత్తం కలిపేసి మనం 10 పీస్ సెట్ దీన్ని అంటాము. ఈ 10 పీస్ సెట్ మీరు పర్చేస్ చేసుకొని కూడా బిజినెస్ ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు 14,999 ప్యాకేజ్ లో భాగం అన్నమాట. దీనిలో 2 రైస్ స్టోవ్లు, చిన్నదొకటి పెద్దదొకటి, తర్వాత సాస్ ప్యాన్, కడాయి అండ్ ఫ్రై ప్యాన్ అన్నది దీనిలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్యాకేజ్ ద్వారా కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అతి త్వరలో కమింగ్ సూన్ మనకు ప్యాకేజ్ వచ్చేసి వండర్ఫుల్ ప్యాకేజ్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది 7 పీస్ సెట్ అనమాట. ఇది కూడా మనకు 14,999 ప్యాకేజ్ లోనే భాగం అనమాట. దీనిలో ప్రెషర్ కుక్కర్ ఒకటి ఉంటుంది, కడాయి ఒకటి ఉంటుంది, సాస్ ప్యాన్ ఒకటి ఉంటుంది, దాంతో పాటు మనకు రైస్ స్టోవ్ స్టోవ్ ఏదైతే ఉందో స్టోవ్ కూడా మనకు ఉంటుంది అనమాట. స్టోవ్ విత్ లిడ్ అనమాట. అన్నిటికీ మనకు లిడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు 7 పీస్ సెట్ అతి త్వరలో మనకు రాబోతుంది, ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు కంపెనీ వాళ్ళు. అండ్ దాంతో పాటు మనకి ఏంటంటే మిక్సర్ గ్రైండర్ విత్ 4 జార్స్. ఇది ఒక ప్యాకేజ్ మనకు 14,999 ప్యాకేజ్ లో అతి త్వరలో మనకు రాబోతుంది. ఇది కూడా మన కమింగ్ సూన్ ప్యాకేజెస్ లో ఉంది. సో దీనిలో వచ్చేసి మనకి ఏంటంటే 3 లీటర్స్ ప్రెషర్ కుక్కర్ ఒకటి అండ్ దాంతో పాటు మిక్సర్ గ్రైండర్ విత్ 4 జార్స్. ఓకే, జ్యూసర్ జార్ ఏదైతే ఉంటుందో దీనిలో హైలైట్ అనమాట. సో 1.5 లీటర్స్ కి సంబంధించిన జ్యూసర్ జార్ కూడా దీనిలో ఉండడం జరుగుతుంది. ఈ రాబోయే కాలంలో మనకు ఇది కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. ఈ ప్యాకేజ్ కూడా పర్చేజ్ చేసుకొని కూడా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మొత్తం మీద ఏంటంటే మనకు ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ మనం తీసుకొని కూడా మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు లీడర్స్. అండ్ దాంతోపాటు కొంతమంది అంటారు మనకు కొద్దిగా బడ్జెట్ ఏమైనా తక్కువ ఉంటే బాగుండేది, నా దగ్గర అంత ప్రస్తుతం అయితే అంత బడ్జెట్ లేదు, చిన్న ప్యాకేజ్ ద్వారా నేను బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎస్, అఫ్ కోర్స్ వీ హ్యావ్ మన దగ్గర 9,999 ప్యాకేజ్ కూడా ఉంది. ఈ 9,999 ప్యాకేజ్ లో ఒక కడాయి, సాస్ ప్యాన్ అండ్ ఫ్రై ప్యాన్ అనేది మనకు ఈ ప్యాకేజ్ ద్వారా కూడా మన బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు 6 పీస్ సెట్ కూడా ఇంకొకటి ఉంది. ఇది కూడా మనకు 5,999 ప్యాకేజ్ లో. మీకు కావాలి
ఓకే, టోబ్ ఒకటి, టోబ్ విత్ లిడ్ కావాలి, తర్వాత సాస్ పాన్ కావాలి, ఒకటి కడాయి కావాలనుకుంటే ఈ ప్యాకేజ్ తోని కూడా మీకు కావాల్సిన ఐటమ్స్ మీరు పర్చేస్ చేసుకొని కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇంకా బడ్జెట్ ఏమైనా తక్కువ ఉంటే బాగుండేది. కొంతమంది లేడీస్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, కొద్దిగా ట్రయల్ బేస్ చేద్దాం అనుకునే వాళ్ళు, వాళ్ళ కోసం బెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 5999 ప్యాకేజ్. ఈ 5999 ప్యాకేజ్ లో వచ్చేసి ఒక టోబ్ విత్ లిడ్ అండ్ కడాయి విత్ లిడ్ అనేది కూడా ఈ దీనిలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 4 పీస్ సెట్ వచ్చేసి ఒక సాస్ పాన్ ఒకటి, కడాయి ఒకటి ఈ ప్యాకేజ్ లో 5999 ప్యాకేజ్ లో మనకు ఉంది. ఈ ప్యాకేజ్ పర్చేజ్ చేసుకొని కూడా మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ ఇండక్షన్ కుక్ టాప్. ఈ ఇండక్షన్ కుక్ టాప్ వచ్చేసి మనకి ఏంటంటే మల్టీపర్పస్ గా మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, సో ఈ గ్రిల్ ఏదైతే పైన ఉందో ఆ గ్రిల్ ని తీసేస్తే మనం జస్ట్ డైరెక్ట్ గా పాత్రలు పెట్టుకోండి, మన ట్రై ఫ్లై పెట్టుకోవచ్చు, తర్వాత వేరే ఇతర పాత్రలు ఏవైతే ఉంటాయో స్టెయిన్లెస్ స్టీల్ పెట్టుకోవచ్చు దానిలో, తర్వాత మనం నాన్ స్టిక్ కుక్వేర్ పెట్టుకోవచ్చు, హార్డ్ అనరైజ్డ్ పెట్టుకోవచ్చు, తర్వాత గ్రిల్ ఐటమ్స్, తర్వాత కాపర్ ప్యాన్ ఏదైనా పెట్టుకొని కూడా మనం ఇక్కడ దీని మీద వంట వండుకోవచ్చు. ఆ గ్రిల్ పెట్టేసి మీరు చపాతీ చేసుకోవచ్చు, బార్బిక్యూ చేసుకోవచ్చు, ఇంకా ఇతర ఏమైనా ఉన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకు వండర్ఫుల్ ప్యాకేజ్. దీని ద్వారా కూడా మరి ఈ ప్యాకేజ్ పర్చేజ్ చేసుకొని కూడా మీ బిజినెస్ చేసుకోవచ్చు. అంటే మొత్తం మీద ఏంటంటే మనకు ఇంట్లో యూజ్ అయ్యే ప్రొడక్ట్స్, మనకు కావాల్సిన ప్రొడక్ట్, మనం మెచ్చిన ప్రొడక్ట్స్ మనం తీసుకొని కూడా ఈ బిజినెస్ ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనము మనకు నచ్చిన ప్యాకేజ్, మన బడ్జెట్ లో అనుకూలంగా ప్యాకేజ్ ఏదైతే ఉందో అది పర్చేజ్ చేసుకొని ఎప్పుడైతే మనం బిజినెస్ స్టార్ట్ చేసామో, బిజినెస్ స్టార్ట్ చేయగానే మీ అక్కడి నుంచి 5 రకాల ఆదాయాలకు మీరు అర్హులవుతారు. దానికంటే ముందు ఇంతసేపటి నుంచి మనం ట్రైప్లై గురించి మాట్లాడుతున్నాం కదా, ఆ ట్రైప్లై ఏంటి అన్న దాని గురించి ఒక్కసారి మనం ఇక్కడ చూసుకుందాం లీడర్స్. ఈ ట్రైప్లై చూడండి. ట్రైప్లై అంటే మనకి ఏంటంటే ట్రైప్లై బెనిఫిట్ మనం చూసుకుంటే, సో సపోజ్ ఒక కడాయి తీసుకున్నాం. మనం కడాయిలో జస్ట్ ఇక్కడ మనం ఒక కట్ చేస్తే మనకు అక్కడ 3 లేయర్స్ ఉంటాయి. ట్రై అంటే మనకి ఏంటంటే 3, దీన్ని 3 అంటారు. 3 లేయర్స్ అనమాట. ఈ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఇన్నర్ లేయర్. ఇన్నర్ లేయర్ అంటే ఈ ఈ ఫుడ్ కుకింగ్ ఏరియా అనమాట. దీన్ని ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ 302 ఇన్నర్ లేయర్ అంటారు. ఇక్కడ మనం వంట వండుకునేది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తక్కువ ఆయిల్ తోని, ఓకే, ఫుడ్ మాడకుండా ఇక్కడ మనం ఫుడ్ లో ఫాస్ట్ గా మనము కుకింగ్ అనేది చేసుకోవచ్చు. సెకండ్ లేయర్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది వచ్చేసి మనకు యూనిఫామ్ హీటింగ్ కోసం అల్యూమినియం లేయర్ అన్నమాట. సో ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం ఇంట్లో చూస్తూ ఉంటాము, ఏదైనా అల్యూమినియం పాత్ర లేదంటే స్టీల్ పాత్ర మనము జస్ట్ మన స్టవ్ మీద పెట్టినప్పుడు ఏమవుతుంది, అల్యూమినియం ఫాస్ట్ గా హీట్ ఎక్కుతుంది చూడండి. ఆ ఫాస్ట్ గా హీట్ ఎక్కడానికి, యూనిఫామ్ గా హీట్ ఎక్కడానికి మాత్రమే ఈ లేయర్. ఇది మనకు డైరెక్ట్ కుకింగ్ లో డైరెక్ట్ మనకు ఇక్కడ మనకు కాంటాక్ట్ లో రాదు లేయర్స్, ఓన్లీ ప్రాపర్ గా హీట్ ఎక్కడానికి మాత్రమే అది యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ థర్డ్ లేయర్ వచ్చేసి మనకి ఏంటంటే మ్యాగ్నెటిక్ లేయర్, ఇండక్షన్ కంపాటబిలిటీ. ఇప్పుడు మనము ఏం చేస్తున్నాం, గ్యాస్ మీద వండుతున్నాం. సో రాను మనకి ఏమవుతుంది, ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఎలక్ట్రిక్ అన్నది మనకు వచ్చేస్తుంది. సో రాబోయే కాలానికి తగ్గట్టు కూడా మనం ఈ ట్రైప్లై ని మనం ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అవుటర్ లేయర్ అంటారు దీన్ని. ఓకే, ఇంకొకటి ఏంటంటే దీనిలో ఇక్కడ మనం స్టవ్ మీద పెట్టినప్పుడు ఏదైతే హీట్ ఈ ఏరియాలో ఉంటుందో సేమ్ హీట్ ఇక్కడ వరకు కూడా చేరుతుంది. ఈ హీట్ ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ కోసమే ఈ అల్యూమినియం ఏదైతే ఉంటుందో సెకండ్ లేయర్ అనేది యూజ్ చేయడం జరిగింది. అండ్ హ్యాండిల్ విషయంకి వస్తే ఈ హ్యాండిల్స్ ని మనం కాస్టింగ్ హ్యాండిల్స్ అంటాం. అంటే ఇక్కడ వేడి ఉన్నా కూడా మనకి దీనిలో మన వేడి అన్నది రాదు, ఈజీగా పట్టుకొని కూడా మనం ఇక్కడ కుకింగ్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని బెనిఫిట్స్ మనం ఇక్కడ చూసుకుంటే ఇది గ్యాస్ సేవ్ చేస్తుంది, ఎందుకంటే ఫాస్ట్ గా మన కుకింగ్ ఫినిష్ అవుతుంది కాబట్టి గ్యాస్ కూడా తొందరగా మనకు మిగులుతుంది. అండ్ లాంగ్ లాస్టింగ్ అంటే ఎక్కువ కాలం వరకు మండుతుంది. అంటే నాకు తెలిసిన ఈ 8 months లో నేను కూడా తెలుసుకున్నది ఏంటంటే ఈ ట్రైప్లై తీసుకోవడం వల్ల కనీసం 12 to 15 years వరకు మీరు మళ్ళీ ఈ పాత్రలు మార్చాల్సిన అవసరం లేదు. లాంగ్ డ్యూరేషన్ వరకు కూడా మనకు యూజ్ అవుతాయి. తర్వాత సేఫ్ ఫర్ ఫుడ్, ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాలో మనకు మాడదు కాబట్టి ఫాస్ట్ గా మనం కుకింగ్ ఫినిష్ చేసుకోవచ్చు. అండ్ లెస్ ఆయిల్ యూసేజ్ మనకు అవుతుంది. 360 degree హీటింగ్ అనమాట. అంటే కింద ఏదైతే హీట్ ఉందో ఇక్కడ ఈ అంచుల వరకు కూడా సేమ్ హీట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు మాడకుండా ఫాస్ట్ గా అండ్ 360 degree హీటింగ్ మనకు ఉంటుంది. లాంగ్ హీట్ రిటెన్షన్ అంటే మనకు మనం ఏదైనా ఫుడ్ ఏదైతే మనము ప్రిపేర్ చేస్తాం, వండుతామో, వండిన తర్వాత పెట్టేసిన తర్వాత కూడా చాలా సేపటి వరకు కూడా మనకి ఇక్కడ హీట్ అన్నది మెయింటైన్ చేస్తుంది ఇది. సో ఇవి మనకు ట్రైప్లైకి సంబంధించి. సో మీరు ప్యాకేజ్ పర్చేజ్ చేస్తారు. ఇది ఇంగ్లీష్ లో కొద్దిగా మ్యాటర్ ఉంది ఇంగ్లీష్ లో. సో ఒకసారి మీరు ఎవరైతే ఈ జూమ్ లింక్ మీకు పంపించారో వాళ్ళ ద్వారా పీపీటీ ఒకసారి తెప్పించుకొని, పీడిఎఫ్ ఒకసారి తెప్పించుకొని ఒకసారి స్టడీ చేయండి. సో ఈ ట్రైప్లై గురించి ఇంకా మీకు చాలా విషయాలు అన్నది మీకు అప్డేట్ అవుతాయి.
ఓకే లీడర్స్, మనం అనుకున్నాం కదా ఏ ప్యాకేజ్ అయినా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. పర్చేజ్ చేసిన తర్వాత మనము ఈ బిజినెస్ పార్ట్ అయ్యి 5 రకాల ఆదాయాలు వస్తాయి మనకు. ఈ 5 రకాల ఆదాయాలలో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే డైలీ పేయబుల్, అంటే మనము ఈ రోజు వర్క్ చేస్తే మనకు పేఅవుట్స్ ఏవైతే వస్తాయో, కమిషన్స్ ఏవైతే వస్తాయో, రిటైల్ బోనస్, డైలీ పేఅవుట్, తర్వాత ఇది వచ్చేసి టీమ్ సేల్స్ బోనస్ అండ్ మెంటర్ బోనస్ వచ్చేసి మనకు డైలీ పేయబుల్ అనమాట. ఈ రోజు మనం వర్క్ చేస్తే రేపు మార్నింగ్ మనకు ఎర్లీ మార్నింగ్ మనకు పేఅవుట్ వచ్చేస్తుంది. ఇది డైలీ పేఅవుట్. అండ్ రెండు ర్యాంక్ బోనస్ అండ్ రాయల్టీ వచ్చేసి మనకి ఇది మంత్లీ పేఅవుట్స్ అనమాట. ఇవి ఈ రెండు వచ్చేసి మనకు మంత్లీ పేఅవుట్ ఉంటాయి. ఇది మంత్లీ మనకు పే చేయడం జరుగుతుంది. ఇది లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ మనం చూసుకుందాం రీటైల్ బోనస్. రీటైల్ బోనస్ ఏంటి? నేను ఇక్కడ మనకు 14,999 ప్యాకేజ్ ఏదైతే ఉందో ఈ 14,999 ప్యాకేజ్ కి గాను నేను ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తాను లీడర్స్. సో మీరేం చేశారు? 14,999 ప్యాకేజ్ తీసుకున్నారు, ఎంఆర్పి మీద ఫస్ట్ టైం తీసుకున్నారు, అండ్ సెకండ్ టైం నుంచి మీకు ఆ ప్యాకేజ్ 12,000కే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీ ఐడిలో మనకు డిస్కౌంట్ లో దొరుకుతుంది. దాన్నే మనము రిటైల్ బోనస్ ఆర్ రిటైల్ మనకు పర్చేజ్ అని మనం అనొచ్చు. సపోజ్ కొంతమంది ఉంటారు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ లో కొంతమంది ఉంటారు, నాకు డిస్కౌంట్ లో ప్రొడక్ట్ కావాలి, ఐడి లేకున్నా పర్లేదు, బిజినెస్ తో నాకు సంబంధం లేదు అనుకున్నప్పుడు మీరు మీ ఐడిలో సెకండ్ టైం నుంచి మీకు 12,000కే వస్తుంది కాబట్టి 12,000 పర్చేజ్ చేసి మీరు 12,000కే మీరు వాళ్ళకు ఇచ్చేసినా కూడా కంపెనీ ఏం చేస్తుందంటే బైనరీలో మీకు 1,000 రూపీస్ కమిషన్ అనేది జనరేట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు రీటైల్ బోనస్. నెక్స్ట్ సెకండ్ బోనస్ వచ్చేసి మనకు టీమ్ సేల్స్ బోనస్. ఈ టీమ్ సేల్స్ బోనస్ ఏదైతే ఉందో వండర్ఫుల్ ఇన్కమ్, అన్లిమిటెడ్ డబ్బులు ఇక్కడ మీరు తీసుకోవచ్చు. ఓకే, ఎంత మందిని అయితే మీరు డైరెక్ట్ గా స్పాన్సర్ చేస్తారో వాళ్ళందరూ వచ్చేసి మనకి ఇక్కడ ప్రాఫిట్ లెగ్ల రూపంలో ఇక్కడ మనకు ఇక్కడ కనపడడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు 14,999 ప్యాకేజ్ కి గాను మనము స్టార్టింగ్ లో మనం అనుకున్నట్టు 7,500 బీబీ మనకు వస్తుంది. అండ్ 9,999 ప్యాకేజ్ కి గాను మనకు 5,000 బీబీ వస్తుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ 5,999 ప్యాకేజ్ కి గాను మీకు 2,500 బీబీ అన్నది మీకు రావడం జరుగుతుంది. ఇది మీ ఐడి యాక్టివేట్ కాగానే మీ డాష్ బోర్డ్ లో ఈ బీవీస్ అనేది మీకు కనబడడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు డైలీ సీలింగ్, క్యాపింగ్ ఎంత ఉంటుంది, మ్యాచింగ్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ విషయాలు మనం ప్రాక్టికల్ గా నెక్స్ట్ రాబోయే స్లైడ్స్ లో స్టెప్ బై స్టెప్ చూసుకుంటాం లీడర్స్. నౌ సపోజ్ ఇక్కడ 14,999 ప్యాకేజ్ మీరు పర్చేస్ చేశారు. దీనికి ఎగ్జాంపుల్ నేను తీసుకొని చెప్తున్నాను. 1 పవర్ లెగ్ మల్టిపుల్ ఇన్కమ్ లెగ్స్. ఇది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి. 1 పవర్ లెగ్ మల్టిపుల్ ఇన్కమ్ లెగ్స్. మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే, 14,999 ప్యాకేజ్ బట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు. అండ్ దాంతో పాటు మీరు ఇద్దరిని ఇక్కడ పరిచయం చేశారు. 1:1 లో మీకు ఇక్కడ 1,500 రూపీస్ రావడం జరుగుతుంది. ఓకే, దీన్ని సేల్ 1 అంటాము, దీన్ని సేల్ 2 అంటాం. దీనికి కానీ బైనరీ మీకు 1,500 రూపీస్ మీకు రావడం జరుగుతుంది. అండ్ నార్మల్ గా మనకి ఏమవుతుంది, బైనరీలో లెఫ్ట్ రైట్, ఓకే, ఏబి మీరు సైన్అప్ చేసిన తర్వాత మూడో వ్యక్తి వస్తే ఏం చేస్తారు, మీరు ఇక్కడన్నా మీరు స్పిల్ చేస్తారు, ఇక్కడన్నా మీరు స్పిల్లింగ్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు ఈ ఆపర్చునిటీలో ఏంటంటే వండర్ఫుల్ మనకి ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మీరు థర్డ్ వ్యక్తిని డైరెక్ట్ గా స్పాన్సర్ చేస్తారో ఈ ఐడి వచ్చేసి ఇక్కడ పక్కన క్రియేట్ కావడం జరుగుతుంది. దీన్ని సేల్ 3 అంటాం. ఓకే, నౌ ఇక్కడ చూడండి. సో సేల్ 1 సేల్ 2 మ్యాచ్ అయింది. ఇక్కడ మీకు ఆల్రెడీ 1,500 వచ్చేసింది. మళ్ళీ ఇదే సేల్ 1 నుంచి సేల్ 3 మ్యాచ్ అవుతుంది. 1,650 రూపీస్ ప్రతి మ్యాచింగ్ కి రావడం జరుగుతుంది. ఇది పవర్ లెగ్ అవుతుంది. ఫస్ట్ ఏదైతే మనకి ఏదైతే ఉందో దిస్ విల్ బికమ్ పవర్ లెగ్. ఇది పవర్ లెగ్ అయిపోతుంది. ఇదే పవర్ లెగ్ తోని ఫస్ట్ ఈ సేల్ 2 మ్యాచ్ అయింది, తర్వాత మళ్ళీ సేల్ 3 మ్యాచ్ అవుతుంది. 1,650 ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు సేల్ 4 అంటే 4వ వ్యక్తిని డైరెక్ట్ స్పాన్సర్ చేశారు. దీన్ని ఇదే పవర్ లెగ్ తోని మళ్ళీ సేల్ 4 మ్యాచ్ అవుతుంది. 1,800 రూపీస్ ప్రతి మ్యాచింగ్ కి రావడం జరుగుతుంది లీడర్స్. సేల్ 5 కూడా వచ్చింది. మీరు డైరెక్ట్ గా ఒక 5వ వ్యక్తిని కూడా మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేశారు. ఇక్కడ ఇదే సేల్ 1 నుండి మళ్ళీ సేల్ 5 మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ప్రతి మ్యాచింగ్ కి 1,950 మీకు రావడం జరుగుతుంది లీడర్స్. అదే విధంగా మీరు సేల్ 6 అంటే 6వ వ్యక్తిని కూడా డైరెక్ట్ స్పాన్సర్ చేశారు. మీరు స్పాన్సర్ చేసినప్పుడు ఈ ఐడి ఇక్కడ పక్కన పడుతుంది. ఇది వచ్చేసి ఇదే పవర్ లెగ్ తోని మళ్ళీ ఇది 2,100 ప్రతి మ్యాచింగ్ మీద ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం చూసుకుంటే ఇక్కడ 6 లెగ్స్ మీద మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 2,100 నా దీని తర్వాత 7th 8th 9th 10th అన్లిమిటెడ్ పీపుల్ ని మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేసుకోవచ్చు. 7 8 9 10 ఈ ఐడీస్ కానీ ప్రతి ఐడికి ఇక్కడ మ్యాచింగ్ అనేది 2,100 ఇక్కడ నుంచి మనకి కంటిన్యూ కావడం జరుగుతుంది.
అంటే ప్రతి డైరెక్ట్ స్పాన్సర్ కి మీకు 150 రూపీస్ అన్నది ఇక్కడ మీకు పెరుగుతూ పోతుంది. దిస్ ఇస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. సపోజ్ ఇక్కడ మనం చూసాము, ఈ ఎగ్జాంపుల్ ఏం చేసామంటే 1 ఐడి పడింది కాబట్టి ఇక్కడ సపోజ్ ఆ ఐడి ఒకటే రోజులో పడ్డాయి, దీనికి మ్యాచ్ అయ్యి 1500 వస్తుంది, దీనికి మ్యాచ్ అయ్యి 1650 వస్తుంది, దీనికి మ్యాచ్ అయ్యి 1800 వస్తుంది, దీనికి మ్యాచ్ అయ్యి 1950 వస్తుంది, సేల్ 1 సేల్ 6 మ్యాచ్ అయ్యి 2100 వస్తుంది. 7 వచ్చినా 8 వచ్చినా కూడా ఇక్కడ 2100 వెళ్ళిపోతుంది. సపోజ్ ఇక్కడ 111111 ఐడి కాకుండా మల్టిపుల్ గా ఐడీస్ వస్తే, మల్టిపుల్ లెగ్స్ మల్టిపుల్ మనకు ఇవి క్రియేట్ చేస్తే ఎలా వస్తాయి అండ్ సీలింగ్ క్యాపింగ్ ఎంత ఉంటుందో ఒకసారి మనం చూసుకుందాం. నౌ ఇక్కడ చూడండి, ఇక్కడ 14999 సేమ్ ప్యాకేజ్, తర్వాత 1 పవర్ లెగ్ మల్టిపుల్ ఇన్కమ్ లెగ్స్, ఇక్కడ పర్ డే క్యాపింగ్ సీలింగ్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా చూసుకుందాం. మనం ఇందాక చూసాం సేల్ 1 సేల్ 2 మ్యాచ్ అవుతుంది, ఇక్కడ సేల్ 1 సేల్ 2 మ్యాచ్ అవుతుంది, 1500 మీకు వస్తుంది ఇక్కడ, రైట్. తర్వాత ఇక్కడ కింద టీం పెరిగే కొద్ది ఎంత వరకు మీకు కంపెనీ ఇవ్వగలుగుతుంది అంటే 40 ఐడి మ్యాచింగ్ వరకు కంపెనీ మీకు ఇవ్వగలుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి సేల్ 1 సేల్ 2 కానీ క్యాపింగ్ సీలింగ్ వచ్చేసి 60,000 రూపీస్ పర్ డే ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, 60,000 రూపీస్ పర్ డే. అదే సపోజ్ ఇక్కడ పక్కన సేల్ 3 ఉంది కదా, ఆ సేల్ 3కి ఎలా ఉంటుందంటే ఇదే 40 మ్యాచింగ్స్ తోని మళ్ళీ ఈ 40 మ్యాచింగ్ అవుతాయి. సెకండ్ సీలింగ్ వచ్చేసి 66,000. ఓకే, థర్డ్ సీలింగ్ వచ్చేసి 72,000, ఫోర్త్ సీలింగ్ వచ్చేసి మనకు 78,000, 84,000. ఈ రకంగా మనకు ఎక్కడ 7th 8th 9th 10th లెగ్ వచ్చినా కూడా 84,000 అనేది ఇక్కడ కంటిన్యూగా రావడం జరుగుతుంది. ఇది మనకు. అండ్ ఇక్కడ చూడండి, ఒక 6 మందిని కరెక్ట్ గా ఫోకస్ చేసి వాళ్ళకు ప్రాపర్ గా గైడ్ చేసి ఎడ్యుకేట్ చేసి జస్ట్ సిస్టమ్ లో పెట్టి వాళ్ళు డబ్బులు సంపాదించుకునేటట్టు జస్ట్ మీరు గైడ్ చేయగలిగితే పర్ డే ఈ 6 మంది మీద మీరు 3,60,000 రూపీస్ పర్ డే తీసుకోవచ్చు. 7th లెగ్ 8th లెగ్ 9th లెగ్ 10th లెగ్ వచ్చారనుకోండి, ఇక్కడ నుంచి ప్లస్ గా మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ కన్క్లూజన్ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, 1500 పర్ డే తీసుకోవచ్చు మినిమం, ఎందుకంటే 2 మ్యాచింగ్ రావడం వల్ల మనకు 1500 వస్తుంది మినిమం. మాక్సిమం మనము 50 lakhs తీసుకోవచ్చు, దానికంటే కూడా ఎక్కువ తీసుకునే ఆస్కారం మనది. సో స్కై ఈజ్ ద లిమిట్ ఇక్కడ. ఓకే, సో స్కై ఈజ్ ద లిమిట్. నెక్స్ట్ వచ్చేసి మనకు 999 ప్యాకేజ్ ఉంది కదా, 999 ప్యాకేజ్ కి గాను ఎంత కమిషన్స్ వస్తాయి అండ్ దానికి తగ్గట్టుగా మనకు సీలింగ్ క్యాపింగ్ ఎంత ఉంటుందో ఒకసారి చూసుకుందాం. సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా అప్లికేబుల్ అవుతుంది. 1 పవర్ లెగ్ మల్టిపుల్ ఇన్కమ్ లెగ్స్ అనమాట. ఓకే, సీలింగ్ క్యాపింగ్ ఎంత ఉందో ఇక్కడ కూడా చూద్దాం. సపోజ్ మీరు ఏ ప్యాకేజ్ అయినా నుంచైనా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. 6,000 కానివ్వండి, లేదా 10,000 కానివ్వండి, లేదంటే మీరు 15,000 ప్యాకేజ్, ఏ ప్యాకేజ్ తో మీరు బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఏదైతే ప్యాకేజ్ మీ కింద సైన్ అప్ చేస్తున్నారో, మీరు స్పాన్సర్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా మనకి ఇక్కడ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సపోజ్ మీ కింద సేల్ 1 సేల్ 2 ఇక్కడ 999 ప్యాకేజ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మీకు బైనరీ కమిషన్ 1000 రూపీస్ రావడం జరుగుతుంది. ఓకే, సో అదే విధంగా ఇక్కడ మనం చూసుకుంటే చూడండి మల్టిపుల్ గా. సో అదే విధంగా 40 ఐడి మ్యాచింగ్ కి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ 40,000 రూపీస్ పర్ డే సీలింగ్ క్యాపింగ్ దీనికి వస్తుంది. సో సెకండ్ సీలింగ్ క్యాపింగ్ వచ్చేసి 44,000, 48,000, 52,000, 56,000 ఈ రకంగా మనకు క్యాపింగ్ సీలింగ్ మనకు రావడం జరుగుతుంది. 7th 8th 9th లెగ్ ఎంత వచ్చినా కూడా 2,40,000 పర్ డే 6 మంది మీద తీసుకోవచ్చు. దానికంటే 7th 8th 9th 10th లెగ్ వచ్చింది అనుకోండి, ప్లస్ ఇన్కమ్ కూడా ఇక్కడ తీసుకునే మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ మనకు ఉంది. ఇక్కడ ఈ ప్యాకేజ్ ద్వారా ఓకే, సపోజ్ 999 ప్యాకేజ్ లో మీరున్నారు, కింద 999 ప్యాకేజ్ వచ్చింది అనుకోండి, మినిమం మీరు 1000 రూపాయలు తీసుకోవచ్చు, 50 lakhs తీసుకోవచ్చు, దానికంటే అబ్బో కూడా తీసుకునే వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే మనము మల్టిపుల్ గా ఎంత మందినా డైరెక్ట్ స్పాన్సర్ చేసుకోవచ్చు, ఎంత వరకు అయినా మనం ఇంకా డబ్బులు తీసుకోవచ్చు. కాబట్టి సో వండర్ఫుల్, దెర్ ఇస్ నో లిమిట్, స్కై ఇస్ ద లిమిట్ ఓన్లీ. ఓకే లీడర్స్, సో దాంతో పాటు మనకి ఏంటంటే చిన్న ప్యాకేజ్ ఏదైతే ఉందో రెగ్యులర్ ప్యాకేజ్ 599 ప్యాకేజ్, దానికి ఎలా మనకు కమిషన్స్ జనరేట్ అవుతాయో ఒకసారి చూసుకుందాం లీడర్స్. 1 పవర్ లెగ్ మల్టిపుల్ ఇన్కమ్ లెగ్స్, దీనికి సీలింగ్ క్యాపింగ్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూసుకుందాము. సో ఇక్కడ సేల్ 1 సేల్ 2 మ్యాచ్ అయింది అనుకోండి, ఎంత వస్తుంది మనకి ఇక్కడ 500 రూపీస్ మీకు రావడం జరుగుతుంది. 500 రూపీస్ మీకు వస్తుంది. సపోజ్ ఇక్కడ 599 ప్యాకేజ్ ఇక్కడ లెఫ్ట్
అండ్ 5999 ప్యాకేజ్ రైట్ లో మీకు పడింది అనుకోండి, ఇక్కడ 500 రూపీస్ అన్నది మీకు మ్యాచింగ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అదే 40 కింది వరకు అయినప్పుడు మీకు 20,000 రూపీస్ పర్ డే సీలింగ్ క్యాపింగ్ మీకు ఇక్కడ వస్తుంది లీడర్. సో అదే విధంగా మనకు మల్టిపుల్ గా మనం చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి. సో సెకండ్ సీలింగ్ క్యాపింగ్ వచ్చేసి 2200, 2400, 2600, 1000 అండ్ పర్ డే 6 మంది మీద మీరు ఎంత తీసుకోవచ్చు, 1,20,000 రూపీస్ పర్ డే తీసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మల్టిపుల్ గా మనం ఇంకా ఎక్కువ మందిని స్పాన్సర్ చేసుకుంటే ఈ ఇన్కమ్ అనేది ఇంకా 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 ఎక్కువ పెరగడం జరుగుతుంది లీడర్స్. సో ఇది మనకు వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇక్కడ మీరు 500 రూపీస్ తీసుకోవచ్చు మినిమం మ్యాచింగ్, అండ్ 50 lakhs తీసుకోవచ్చు, దానికంటే కూడా అబోవ్ తీసుకోవచ్చు. సో ఈ రకంగా. సో ఇంకొక విషయం ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ ప్యాకేజ్లోనన్నా రానివ్వండి, మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన కింద ఏదైతే ప్యాకేజ్ ఇక్కడ మీకు ఇక్కడ సైన్అప్ చేస్తున్నారో, మీరు స్పాన్సర్ చేస్తున్నారో, ఆ ప్యాకేజ్ కి తగ్గట్టుగానే మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, మీరు ఏ ప్యాకేజ్ లో ఉన్నా కూడా బైనరీ ఇన్కమ్ మ్యాచింగ్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే ప్యాకేజ్ తో సైన్అప్ చేపిస్తున్నారో, లేదంటే ఎవరినైతే స్పాన్సర్ చేస్తున్నారో దానికి అనుకూలంగానే మీకు ఇక్కడ కమిషన్స్ అనేది జనరేట్ అవుతుంది. ఇది మనకు టీమ్ సేల్స్ బోనస్. నెక్స్ట్ వచ్చేసి మనకు టీమ్ మెంటర్ బోనస్, మూడో ఆదాయం లేదంటే బోనస్ ఏదైతే ఉందో దీన్ని టీమ్ సేల్స్ బోనస్, మెంటర్ బోనస్ అంటారు అనమాట. టీమ్ మెంటర్ బోనస్ వచ్చేసి మనకి ఏంటంటే, సపోజ్ మీరు 14,999 ప్యాకేజ్ లో ఉన్నారనుకోండి, మీరు 30% కి ఎలిజిబిలిటీ అవుతారన్నమాట. ఓకే, సో 14,999 ప్యాకేజ్ కి కానీ మీరు 30% ఎలిజిబుల్. దీనికి నో సీలింగ్, నో క్యాపింగ్. దీనికి సీలింగ్ క్యాపింగ్ ఏముండదు, మీరు ఎంత డబ్బులైనా మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సో యాక్చువల్లీ ఈ మెంటర్ బోనస్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుందాం. ఓకే, మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, మీరు 14,999 ప్యాకేజ్ తోని బిజినెస్ స్టార్ట్ చేశారు, మీరు 30% కి ఎలిజిబుల్. మీరు ఎంత మందినైతే డైరెక్ట్ గా స్పాన్సర్ చేస్తున్నారో వీళ్ళు సంపాదించిన బైనరీ ఇన్కమ్ మీద మీకు 30% వస్తుంది ఎవ్రీ టైం. ఎప్పుడెప్పుడు వాళ్ళు బైనరీ ఇన్కమ్ సంపాదిస్తారో దాని మీద మీకు 30% రావడం జరుగుతుంది. సో అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ మీరు స్పాన్సర్ చేసిన ఫస్ట్ వ్యక్తి 60,000 సంపాదించాడు, రెండో వ్యక్తి 50,000, 40,000, 30,000, ఒక 20,000, ఒక 5 మంది సంపాదించారు అనుకుందాం మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేసిన వాళ్ళు. సో ఇదంతా మొత్తం ఇన్కమ్ కలిపి ఎంత అవుతుంది, 2 lakh రూపీస్ అవుతుంది. ఈ 2 lakh మీద 30% అనుకుంటే 60,000 రూపీస్ యూ విల్ గెట్ ఆన్ దట్ డే. ఓకే లీడర్స్, సో ఇది. సో ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో, ఈ బోనస్ ఏదైతే ఉందో, టీమ్ మెంటర్ బోనస్, మీరు ఎలిజిబుల్ కావాలి అంటే, మీకు రావాలి అంటే కంపెనీ ఒక చిన్న కండిషన్ పెట్టింది. ఫస్ట్ ఏమంటుంది అంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీలో 7,500 బైనరీ ఇన్కమ్ మీరు తీసుకొని ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మీరు బైనరీ ఇన్కమ్ 7,500 రూపీస్ మీరు సంపాదించుకొని ఉంటే ఈ మెంటార్ బోనస్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇది అంటే ఇప్పుడు 14,999 ప్యాకేజెస్ అయితే జస్ట్ 5 ఐడీస్ మ్యాచింగ్ అవుతే చాలు, మీరు ఈ బోనస్ కి ఎలిజిబుల్ అవుతారు. ఇది ప్రతి నెల మనకు కంటిన్యూ మళ్ళీ అది రిపీట్ అవుతూ ఉండాలి. సో ఇది ఒకటే మనకు కండిషన్. నౌ అదే విధంగా 9,999 ప్యాకేజ్ ఉంది. 9,999 ప్యాకేజ్ కి గాను ఇక్కడ మీరు మెంటర్ బోనస్ ఎంతకి ఎలిజిబుల్, 20% కి ఎలిజిబుల్ అనమాట. అదే ఒక 5 మంది మీద ఎంత సంపాదించవచ్చు మీరు, ఈ 2 లక్షల మీద మీకు 20% అంటే 40,000 రూపీస్ మాత్రమే మీరు తీసుకోగలుగుతారు. ఇంతకుముందు మనం 14,999 ప్యాకేజ్ ఎంత ఉంది, 60,000, ఇక్కడ 20% కాబట్టి ఇక్కడ 40,000 మాత్రమే మీరు సంపాదించుకోగలుగుతున్నారు. ఇదే మెంటర్ బోనస్ ఇన్ కేస్ మీరు 5,999 ప్యాకేజ్ లో మీరు ఉన్నారు అంటే ఓన్లీ మీరు 10% కి ఎలిజిబుల్ అనమాట. ఇదే 5 మంది మీద ఇదే సేమ్ ఇన్కమ్, సేమ్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే అదే 2 లక్షల మీద ఇక్కడ మీరు ఓన్లీ 20,000 కి మాత్రమే అర్హులు. అంటే ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అంటే 1-2 సార్లు మీరు ఆలోచించి విని మొత్తం అర్థం చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఏ ఇన్కమ్ ని కూడా మీరు మిస్ అవ్వకుండా అన్ని ఇన్కమ్స్ వచ్చేటట్టు మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్ లీడర్స్. ఓకే, సో ఈ మెంటర్ బోనస్ లో మాత్రం కంపల్సరీగా ఒక్కసారి 1-2 సార్లు మీరు డిస్కస్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తే బెటర్ లీడర్స్. సో ఇది అవుతుంది. దాని తర్వాత మనకి ఏంటంటే ర్యాంక్స్ అండ్ రికగ్నిషన్స్. ఈ ర్యాంక్ లో మనకి 10 ర్యాంక్స్ ఉన్నాయి అండ్ రికగ్నిషన్, దీనిలోనే మనకు ర్యాంక్ బోనస్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఏంటి విషయాలు ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం లీడర్స్. నౌ ఎప్పుడైతే మీరు 6,000 ప్యాకేజ్ కానివ్వండి, 10,000 ప్యాకేజ్ కానివ్వండి, 15,000 ప్యాకేజ్ కానీ ఏ ప్యాకేజ్ లో మీరు సైన్అప్ చేసినా కూడా మీకు యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అనే ఒక ర్యాంక్ వస్తుంది. ఇది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ ర్యాంక్ అనమాట. మినిమం 2,000
500 బీవీ అంటే 5999 ప్యాకేజ్ ఏదైతే మీరు తీసుకుంటారో 5999 ప్యాకేజ్ కి గాను 2500 బీవీ వస్తుంది. యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అన్న పొజిషన్ ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు సిల్వర్ డిస్ట్రిబ్యూటర్. ఈ సిల్వర్ డిస్ట్రిబ్యూటర్ కి గాను 75,000 బీవీ 75,000 బీవీ లెఫ్ట్ రైట్ కంపల్సరీగా మ్యాచ్ కావాలి. ఓకే, అంటే సింపుల్ ఎగ్జాంపుల్ 14,999 ప్యాకేజెస్ అయితే ఒక 10 మ్యాచింగ్స్ రావాలి. 10 మ్యాచింగ్స్ వస్తే మనము ఇక్కడ సిల్వర్ డిస్ట్రిబ్యూటర్ అనే పొజిషన్ కి మనకు రావడం జరుగుతుంది లీడర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు గోల్డ్ డిస్ట్రిబ్యూటర్. గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ కావడానికి మనకు 2 lakh బీవీ, ఓకే, మనకు లెఫ్ట్ రైట్ మనకు మ్యాచింగ్ రావాలి. టీమ్ సేల్స్ బోనస్ ఏదైతే ఉంటుందో 2 lakh బీవీ మ్యాచింగ్ అవుతే మనము గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ అన్న పొజిషన్ కి మనము రీచ్ అవుతాము. ఈ 2 lakh బీవీ మనము ఏదైతే రావాలో ఇంతకుముందు 75,000 బీవీ ఏవైతే మనం అచీవ్ అయి ఉన్నామో దీనిలో నుంచి ఈ 2 lakh లో నుంచి ఇది మైనస్ అవుతుంది. పోతే మొత్తం అక్యుమిలేషన్ అన్నమాట. ఇది ఒక్కసారి మీరు ఇక్కడ గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ అయ్యారంటే మీకు ఇంకొక మీకు ఆదాయం స్టార్ట్ అవుతుంది. దాన్నే మనం ర్యాంక్ బోనస్ అంటాం. ఈ ర్యాంక్ బోనస్ ఏంటి? సపోజ్ మీరు గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ అయ్యారనుకోండి. గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ అయినప్పుడు కనీసం మీ కింద ఒక 40 to 70 పీపుల్ ఆల్రెడీ లీడర్స్ వచ్చి ఉంటారు. మీ కింద మీ టీంలో మీ కింద ఐడీస్ ఎంత అయితే టర్న్ ఓవర్ క్రియేట్ చేస్తారో నెలలో, అంటే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎంత అయితే బిజినెస్ టర్న్ ఓవర్ జరుగుతుందో ఆ టర్న్ ఓవర్ నుంచి 2% తీసి మీకు ర్యాంక్ బోనస్ కింద మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ అ సపరేట్ ఇన్కమ్ లీడర్స్. ఇది ఒకటి. ఈ గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు పర్ల్ డిస్ట్రిబ్యూటర్, రూబీ డిస్ట్రిబ్యూటర్, సఫైర్ డిస్ట్రిబ్యూటర్, డైమండ్, డబుల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్, తర్వాత క్రౌన్ డైమండ్ డిస్ట్రిబ్యూటర్స్. ఈ రకంగా మనకు 10 ర్యాంక్స్ అండ్ రికగ్నిషన్స్ ఉన్నాయి. అండ్ ర్యాంక్ బోనస్ కూడా మనకి ఏంటంటే మనకు ప్రతి ర్యాంక్ కి తగ్గట్టుగా మళ్ళీ ర్యాంక్ బోనస్ కూడా మనకు పెరుగుతూ పోతుంటూ ఉంటారు. సో మెయింటెనెన్స్ క్రైటీరియా ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు విడిగా ప్రొడక్ట్స్ లేవు కాబట్టి మెయింటెనెన్స్ క్రైటీరియా ఇప్పట్లో మనకు అప్లికేబుల్ కాదు. ఫ్యూచర్ లో మాత్రం ఇది కంపల్సరీగా ఇది అప్లికేబుల్ ఉంటుంది లీడర్స్. సో ఇక్కడ మనం కొద్దిగా జాగ్రత్తగా ఇవన్నీ మన విషయాలు కొద్దిగా గమనించండి. సో ఒకసారి పీడిఎఫ్ తెప్పించుకొని ఒకసారి మీరు స్టడీ చేయండి. అన్ని విషయాలు మీకు తెలుసుకోవచ్చు. కొన్ని జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అప్లికేబుల్ అనమాట. ఇది కంపల్సరీగా ర్యాంక్ తో పాటు మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్ లో. ఇప్పుడు కాదు, ప్రస్తుతం అయితే లేదు. ఇవన్నీ ఇంకా అప్లికేబుల్ కాలేదు. తర్వాత మనకు 5th వచ్చేసి మనకి ఏంటంటే రాయల్టీ. ఈ రాయల్టీ వచ్చేసి మనకి ఏంటంటే కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి 6% తీసి రూబీ అండ్ సఫైర్ కి 2%, డైమండ్, డబుల్ డైమండ్ కి 2%, ట్రిపుల్ డైమండ్ కి 1%, క్రౌన్ డైమండ్ డిస్ట్రిబ్యూటర్ కి 1% అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 6% తీసి రూబీ అండ్ అబౌవ్ డిస్ట్రిబ్యూటర్స్ కి ఇది లీడర్షిప్ కి ఇది పెంచడం జరుగుతుంది. ఇది కూడా మంత్లీ వన్స్ మాత్రమే ఇది డిస్ట్రిబ్యూట్ కావడం జరుగుతుంది లీడర్స్. సో ఇక్కడ ఎవరైతే సీరియస్ గా మంచి ఇన్కమ్ సంపాదించాలి, కంపెనీ టర్న్ ఓవర్ నుంచి కూడా రావాలి అనుకుంటే మాత్రం రాయల్టీకి కంపల్సరీగా చేరుకోండి. సో థింగ్స్ విల్ హ్యాపన్. ఇది తర్వాత జనరల్ కండిషన్స్ లో కంపల్సరీగా మీరు చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడైతే మీ ఐడి క్రియేట్ అయిందో ఇమ్మీడియట్లీ మీ ఐడిలో వెళ్ళి ప్రొఫైల్కి వెళ్ళేసి కేవైసీ అప్డేట్ చేసుకోండి. కేవైసీ అప్డేట్ అంటే కంపల్సరీగా మీ బ్యాంక్ అకౌంట్ మీరు ఇమ్మీడియట్లీ నెక్స్ట్ మినిటే మీరు అప్డేట్ చేయాలి. ఎందుకు అంటే మనకు డైలీ పే అవుట్. ఈ రోజు ఏమన్నా బిజినెస్ క్రియేట్ చేసింది మీ ఐడి అంటే టర్న్ ఓవర్ ఏమైనా జరిగింది లేదంటే బిజినెస్ జరిగింది అంటే రేపు మార్నింగ్ 7 to 9 మధ్యలో మీకు పే అవుట్ వచ్చేస్తుంది. మీ కమిషన్ మీకు మీ బ్యాంక్ అకౌంట్ కి వస్తుంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ మాత్రం కంపల్సరీగా మీరు ఇక్కడ అప్డేట్ చేసి ఉండాలి. అండ్ దాంతోపాటు మినిమం ఐడి క్రియేట్ చేయాలి అంటే 2500 బీవీ కంపల్సరీగా ఉండాలి. అండ్ కేవైసీ అప్డేషన్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఉండాలి. అండ్ మినిమం అమౌంట్ 300 రూపీస్ ఉండాలి. సో మనకు మినిమం అమౌంట్ ఉంటే మనకు బ్యాంక్ అకౌంట్ కి మనకు ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. సో స్టార్టింగ్ లో మనం అనుకున్నాం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. అవర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈజ్ ఇన్ హైదరాబాద్, రామోజీ ఫిలిం సిటీ అపోజిట్ లో. ఓకే, 22,000 SFT లో మనకు సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. అండ్ ఎల్బీ నగర్ కి దగ్గరలో TKR కమాన్ దగ్గరలో మనకు కార్పొరేట్ ఆఫీస్ ఏదైతే ఉందో, మన కంపెనీ హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో మనకు 4,000 SFT లో ఆఫీస్ ఉంది. వెల్ ఫర్నిష్డ్ ఆఫీస్. మనకు 40 మంది కూర్చొని మీటింగ్ చేసుకున్నట్టు ఉంది. తర్వాత లీడర్స్ కోసం సెపరేట్ రూమ్స్ ఉన్నాయి, మీటింగ్ చేసుకోవచ్చు, అక్కడ కూర్చోవచ్చు, డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, ప్రొడక్ట్ కావాలంటే ఇమీడియట్లీ మనం తీసుకొని కూడా వెళ్ళొచ్చు అక్కడ నుంచే. సో ఇంకేమన్నా డిస్కషన్స్ ఏమైనా ఉంటాయి కూడా అక్కడ మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఒక్కసారి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే మాత్రం కంపల్సరీగా మీరు ఆఫీస్ విజిట్ చేయండి, ఆఫీస్ చూడండి.
ఇంకా మీకు కాన్ఫిడెన్స్ అన్నది మీకు ఏర్పడుతుంది లీడర్స్. సో ఇది మనకు హెడ్ ఆఫీస్ అండ్ దాంతో పాటు మనకు మ్యానుఫ్యాక్చరింగ్. ఫ్యూచర్ ప్లాన్ వండర్ఫుల్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఎందుకు అంటే మనకు బ్లూజే ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఒకటి మనకు ఎండి గారు డిస్కస్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు డిమార్ట్ కానివ్వండి, రిలయన్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అలాంటి మాల్స్ కూడా మనకు ఫ్యూచర్ లో రాబోతున్నాయి లీడర్స్. సో దాని ద్వారా కూడా మనకు కంపెనీకి వండర్ఫుల్ ఆదాయం, దాంతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా లాభం పడతారు. ఇంకా చాలా అప్డేట్స్ రాబోతున్నాయి, చాలా ప్రొడక్ట్స్ రాబోతున్నాయి, చాలా ఇవి రాబోతున్నాయి. అండ్ సిన్సియర్ గా అండ్ వెరీ ఫాస్ట్ గా వెరీ సూన్ మనకి ఇవన్నీ అప్డేషన్స్ రాబోతున్నాయి. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. మనకు ఇంతకుముందు 2014 నుంచి మనం మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇంతకుముందు అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళం కదా. సో డిఫరెంట్ బ్రాండ్స్ కి కూడా చేసి ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైతే మనం ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో వచ్చామో ఇప్పుడు మన బ్రాండ్ మన కోసమే యూజ్ చేయడం జరుగుతుంది. నౌ ఇప్పుడు బోనాన్సా, ఇప్పుడు చూడండి 2014 నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నారు అండ్ నెట్వర్కింగ్ లో 9th March 2025 లో వచ్చారు. ఈ 6 months నెట్వర్కింగ్ వచ్చిన తర్వాత 6 months నుంచి ఒక పెద్ద బొనాన్సా ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. సో వండర్ఫుల్ బొనాన్సా. ఒక 5 minutes జస్ట్ టోటల్ కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ నుంచి వండర్ఫుల్ బిజినెస్ అనేది ఉంటుంది. సో లీడర్స్, సో ఇక్కడ ఈ బొనాన్సాలో మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బొనాన్సా మనకు స్టార్ట్ అయ్యింది 2nd August నుంచి 9th November 2025 వరకు మనకి బొనాన్సా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో మనము ఈ 100 days లో 2.45 crores ఎలా సంపాదించాలో తెలుసుకోవచ్చు. సో మనకి ఇక్కడ బ్రాండ్ ప్రమోషన్ బోనస్ అంటే కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో స్టార్ట్ అయినప్పటి నుంచి బ్రాండ్ ప్రమోషన్ రూపంలో మనకు ఏదైతే మనము 15,000 ప్యాకేజ్ పర్చేస్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామో ఆ 15,000 మీకు ఎలా మీకు బ్యాక్ రావాలో ఇది మనకు ఈ బ్రాండ్ ప్రమోషన్ రూపంలో మనకు బ్యాక్ వస్తుంది, రావడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు గెట్ ట్రైప్లై క్యాస్ట్రోల్ వర్త్ 4,000 రూపీస్ ఎలా మీ ఫ్రీ తీసుకోవచ్చు. అండ్ 1 lakh వర్త్ గోల్డ్ లక్కీ డ్రాలో మీరు ఎట్లా పార్టిసిపేట్ చేసి మీరు ఇక్కడ గెలుచుకోవచ్చు అది కూడా మనం చూద్దాము. అండ్ ఫ్రీ కేరళ ట్రిప్ 3 nights 4 days ఎలా ఉంటుందో ఇది కూడా మనం చూసుకునేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ 100 days బొనాన్సా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏ డేట్ లో ఉంది ఒక్కసారి చూసుకుందాం. ఇక్కడ ఈ 100 days బొనాన్సా వచ్చేసి మనకు 2nd August స్టార్ట్ అయింది, 9th November వరకు మాత్రమే ఉండబోతుంది. దీనిలో ఈ 100 days ని ఏం చేసామంటే 14 weeks లో డివైడ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనకు 6 weeks అయిపోయాయి. ఓకే, 6 weeks అయిపోయాయి. అండ్ వెరీ సూన్ అండ్ ఫర్దర్ గా మనకి ఏంటంటే ఇవన్నీ మనకు ఇంకా మనకు దాదాపు ఒక 7 to 8 weeks అనేది మిగిలిన జరిగింది. సో ఇక్కడ మనం టోటల్ కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఇది సో వీక్లీ ఒక ఇద్దరిని మనం పరిచయం చేసినా కూడా 2 మల్టిప్లికేషన్ అయినా కూడా ఇక్కడ మనకు ఇన్కమ్ సంపాదించి ఈ 100 days లో 2.45 crores ఎలా సంపాదించుకోవాలన్న దాని గురించి ఇక్కడ ఒక ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది లీడర్స్. అండ్ దాంతో పాటు ఇక్కడ చూడండి బ్రాండ్ ప్రమోషన్ బోనస్ కింద మనము ఏదైతే ప్యాకేజ్ పర్చేస్ చేసి మన బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామో ఆ అమౌంట్ ఎలా బ్యాక్ వస్తుందో ఒకసారి మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ చూడండి 15,000 ప్యాకేజ్ కి వర్త్ మాత్రమే ఇది మనకు బ్రాండ్ ప్రమోషన్ రూపంలో మనకు క్యాష్ బ్యాక్ అనేది రిటర్న్ బ్యాక్ రాబోతుంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఎప్పుడైతే మీరు 15,000 ప్యాకేజ్ పర్చేస్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో మీకు ఒక్కటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ వచ్చేస్తుంది. దాంతో పాటు లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ ఒక ఐడి ద్వారా మీకు ఇక్కడ ఉంటుంది. దాంతో పాటు ఏంటంటే మంత్లీ 625 రూపీస్ ఇంటూ 24 months ఇక్కడ మీకు ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్ కి రావడం జరుగుతుంది. సో మీరు ఏదైతే పర్చేస్ చేసి మీరు ఏదైతే మీరు ప్యాకేజ్ పర్చేస్ చేసి మీరు బిజినెస్ స్టార్ట్ చేశారో ఆ అమౌంట్ మీకు రిటర్న్ బ్యాక్ వస్తుంది బ్రాండ్ ప్రమోషన్ బోనస్ రూపంలో. ఎందుకంటే కంపెనీ ఇప్పుడే జస్ట్ బ్రాండ్ ప్రమోషన్ రూపంలో ఇది క్యాష్ బ్యాక్ అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మాత్రం కంపల్సరీగా ఉంచుకోవచ్చు. అండ్ 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి. మీరు కావాలి అనుకుంటే కస్టమర్ రూపంలో మీరు ఉండిపోవచ్చు. ఓకే, ఎందుకంటే మీరు పర్చేస్ చేశారు, ప్రొడక్ట్ వచ్చింది, మీకు ఐడియా వచ్చింది, మీకు ప్రతి నెల మీకు బ్యాక్ కూడా వచ్చేసింది అమౌంట్. ఇక్కడ మీరు కస్టమర్ గా ఉండిపోయినా కూడా మీకు నష్టమేం లేదు. ఫ్యూచర్ లో ఎప్పుడన్నా మీకు ఏమైనా ప్రొడక్ట్ కావాలి అంటే మీరు 20% డిస్కౌంట్ లో ప్రొడక్ట్ ఏదైనా కొనొచ్చు, లేదంటే ప్యాకేజ్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు 20% డిస్కౌంట్ లో. కస్టమర్ లాగా ఉండిపోయినా కూడా మనకు ఇదిలే. లేదు నేను బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళ కోసము ఇక్కడ ఏంటంటే నేను బిజినెస్ చేసుకోవాలి, నాకు డబ్బులు కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా మీరేం చేయాలి, సింపుల్ గా ఒక ఇద్దరిని పరిచయం చేయండి. ఇద్దరిని పరిచయం చేసినప్పుడు మీకు కమిషన్ రూపంలో 1,500 రూపాయలు
ఇక్కడ మీకు కమిషన్ బైనరీ ఇన్కమ్ రావడం జరుగుతుంది. బైనరీ ఇన్కమ్ వచ్చేసింది. ఈ బైనరీ ఇన్కమ్ ఎప్పుడైతే మీరు ఎర్న్ చేశారో మీకు కంపెనీ ఇంకొక ఫ్రీ గిఫ్ట్ ఇస్తుంది. ఇది వచ్చేసి 3,995 రూపీస్ వర్త్ క్యాసరోల్ 20 సెంటీమీటర్స్ ది ఇది మీకు ఫ్రీ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఎప్పుడైతే మీరు క్యాసరోల్ గెలుచుకున్నారో ఆటోమేటిక్ గా మీ ఐడి వచ్చేసి లక్కీ డ్రా, గోల్డ్ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకేంటంటే 16th నవంబర్ రోజున ఒక పెద్ద ఈవెంట్ కాబోతుంది మనకు. ఆ ఈవెంట్ లో 5 ప్రైజులు అక్కడ మనకు అనౌన్స్ లక్కీ డ్రాలో తీయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మన 10 గ్రామ్ గోల్డ్, 5 గ్రామ్ గోల్డ్, 3 గ్రామ్ గోల్డ్, 2 గ్రామ్ గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్ అనేది ఇక్కడ మనకు లక్కీ డ్రాలో పేర్లు తీయడం జరుగుతుంది. ఎవరైతే 5 లక్కీ విన్నర్స్ ఉంటారో వాళ్లకు ఈ ఆన్ ద స్పాటే ఇక్కడ ఈ గోల్డ్ అన్నది మనకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి. దాంతో పాటు మీకోసము ఓకే మీరు హార్డ్ వర్క్ చేసి ఒక 50,000 రూపాయలు మీకోసం మీరు సంపాదించుకుంటే మళ్ళీ ఫ్రీ కేరళ ట్రిప్ కూడా ఫ్రీ ఇస్తానంటుంది కంపెనీ. 3 nights 4 days ఇక్కడ వచ్చేసి మున్నార్, అలిపి, కొచ్చి సిటీ టూర్ మొత్తం కంప్లీట్ గా ఎక్స్పెన్సెస్ పేడ్ బై ద కంపెనీ. అక్కడ మీకు ఫుడ్, ఓకే అకామిడేషన్, తర్వాత సైట్ సీయింగ్, ట్రావెల్ బై ఫ్లైట్ ఏవైతే ఉన్నాయో అన్ని ఖర్చులన్నీ కంపెనీ భరిస్తుంది. ఆల్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై ద కంపెనీ. దిస్ ఇస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ లీడర్స్. సో ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ బొనాన్సాని క్రియేట్ చేసిన ఎండి గారికి, ఆర్ వీరబాబు సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ లీడర్స్. ఓకే, సో ఇది ఈ రోజు మనకు వండర్ఫుల్ బిజినెస్